నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఒకవైపు ఎండలు మండుతూ ఉన్నాయి. ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ కూడా సమాన స్థాయిలో పెరుగుతూ ఉంది. నియోజకవర్గాల్లో అడుగు పెడితే చాలు సెగలు పుట్టిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా ఒక ఆసక్తికరమైన నియోజకవర్గం గురించి మనం చర్చించాం. అదే కందుకూరు నియోజకవర్గం. ఆ కందుకూరు నియోజకవర్గం గురించి మనతో పాటు చర్చించడానికి కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా మీరు లక్కీ పర్సన్ అని అంటాను, మీరేం చెప్తారు? లక్కీ పర్సన్ అంటే దేవుడి ఆశీర్వాదం ఫస్ట్. ఏమి చూసి తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీకు టికెట్ ఇచ్చింది? న్యూస్ అంటే ఒకటి సోదర, పేర్లు రామారావు గారు పోటీ చేశారు 2019లో. ఆయన హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఓకే, ఆ తర్వాత అంతకుముందు ఉన్న శాసనసభ్యులు శివరాం గారు, ఆయన కూడా మనకు సపోర్ట్ చేయడం. రామారావు గారు 19లో అయిపోయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉండి ఆయన కూడా రాలేదు. అప్పుడు కొత్తగా క్యాండిడేట్ని పర్యవేక్షించేటప్పుడు నియోజకవర్గ సమన్వయ కమిటీలో అందరూ కూడా, అంటే ఆ సమన్వయ కమిటీలో 50 మంది ఉన్నారు. 50 మంది కూడా నాగేశ్వరరావు, నేను అందరికీ పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా 90% నాగేశ్వరరావు అయితే మమ్మల్ని అందరినీ కలుపుకొని పోయి ముందుకు తీసుకొని పోతాడని చెప్పడం. ఆ తర్వాత బాబు గారు కూడా 1-to-1 నన్ను పర్సనల్గా మాట్లాడడం, మన పద్ధతి నచ్చడం. ఆయన కూడా ఎంక్వైరీ చేసుకున్నాడు మన గురించి కూడా. లోకేష్ బాబు గారు కూడా నా గురించి పర్సనల్గా ఎంక్వైరీ చేశాడు. నాగేశ్వరరావు అయితే లాక్కొని పోతాడు బండి అని చెప్పే ఉద్దేశంతో ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు మన జర్నీలో పార్టీ కార్యక్రమాలు కానీ ప్రజలతో పార్టీని ముందుకు తీసుకొని పోయే దాంట్లో మనం సక్సెస్ అయ్యాం. దాన్ని చూసి క్యాండిడేట్గా కూడా ఫైనల్ చేసి. రాజకీయంగా కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు కేవలం 2 కుటుంబాల మధ్య రాజకీయం నడిచింది. అయితే ఈసారి కొత్త తరహాలో పక్క నియోజకవర్గ అభ్యర్థి, ఒక కొత్త అభ్యర్థి, అలాగే మీరు కూడా ఈసారి మొదటిసారిగా పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ నేను ఎందుకు లక్కీ పర్సన్ అంటున్నానంటే, 2022లో మీకు నియోజకవర్గ బాధ్యతలు కాటి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి వరకు మీరు ఈ 2 విషయాల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టిలో సఫలమయ్యారు. అందుకు లక్కీ పర్సన్ అన్నారు. మీరు ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేసినప్పటి నుంచి కందుకూరు నియోజకవర్గంలో పరిస్థితులు మారాయి అంటే ఏం చెప్తారు? సోదరా, నేను ఫస్ట్ ఇన్ఛార్జ్ తీసుకున్న టైంలో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే 30 మంది వచ్చేవాళ్ళు. తర్వాత ప్రతి సందర్భంలో దీన్ని ఎట్లా మూమెంట్ చేయాలి, దాన్ని ఎట్లా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి, ప్రతి సందర్భాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కడా కూడా ఒక ఏదైతే ఒక స్టార్టింగ్ ప్లేస్ నుంచి ఈరోజు ప్లేస్ దాకా ప్రతి స్టెప్ని నేను అవగాహన చేసుకుంటా ఉన్నాను. ఎక్కడ మనం మైనస్లో ఉన్నాం, ఎక్కడ మూవ్మెంట్ చేస్తే దాన్ని ప్లస్ అవుతాం అని ప్రతి స్టెప్ని అవగాహన చేసుకొని ఈరోజు పార్టీని ఈ 2.5 సంవత్సరంలో ఒక షేపుకి తీసుకురాగలిగాను. దాంట్లో అయితే నేను సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాను, నేనైతే నమ్ముతా ఉన్నా. సేమ్ టైం క్యాడర్ కూడా మనం వాళ్ళతో మమేకం అవడం, పార్టీ సభ్యులకి చిన్న ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని సార్ట్అవుట్ చేసి వాళ్ళకి నాకు చేత హెల్ప్ చేసుకురావడం, లేకపోతే ఈ పోలీస్ కేసుల విషయంలో కానీ ఏదైనా చిన్న పనుల విషయంలో కానీ నేను ఫుల్ ఫ్లెడ్జ్గా, అంటే కంప్లీట్ అసలు పొలిటికల్ లీడర్గానే మారిపోయాయి. అసలు వ్యాపారం అనేది ఈ 2 సంవత్సరాలు కంప్లీట్ పక్కన పడేసేసి ఫుల్ ఫ్లెడ్జ్గా కాన్స్టిట్యున్సీలో 30 రోజులు అంటే 28 రోజులు పార్టీ కోసమే పనిచేశారు. దాంట్లో సక్సెస్ఫుల్ అవ్వబట్టే మనం ఎడదాకా రాగలిగాం. అయితే ఇక్కడ మీ పట్ల ఏదైతే అధిష్టానం ఇందాక మీరు చెప్పినట్లు ఏదైతే చెప్పి నా యొక్క యాటిట్యూడ్ కానీ ప్రజలతో నేను మమేకమయ్యే తీరు కానీ ఏ విధంగా ఉందనేది చూసి మీరైతే బాగుంటారు అని చెప్పేసి అధిష్టానం నిర్ణయించుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మీరు వచ్చిన తర్వాత అనూహ్యంగా నెల్లూరు లోక్సభ స్థానం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం, అది మీకు అనుకూలంగా మారనుందా లేదా? తప్పకుండా ఒక మంచి వ్యక్తి, అంటే మా నియోజకవర్గంలో కూడా పక్క నియోజకవర్గం నైబర్ కాన్స్టిట్యున్సీ కావాలి, ఉదయగిరిలో ఆయన సేవాతత్వం వాటర్ ప్లాంట్స్ పెట్టడం. మా నియోజకవర్గంలో ఒక గ్రామంలో కూడా ఆల్రెడీ వాటర్ ప్లాంట్ రన్నింగ్లో ఉంది. సేమ్ టైం గుడులకి ఎక్కడ ఆయన ఎవరు అడిగినా పోయి సాయం చేస్తాడు. టెంపుల్స్కి కానీ ఇటువంటి సహాయ సహకారాలు, హెల్త్ పరంగా చిన్నపిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలకు స్కూల్స్, ఆయన మీద ఒక మంచి ఇమేజ్ ఉంది. ఆయన ఎంపీగా రావడం మా అందరికీ ఎంతో కొంత ప్లస్. దాంట్లోకి నో డౌట్, సెకండ్ ఆప్షనే లేదు. తప్పకుండా ఆయన ఆ ప్రభావం ఉంటుంది కంపల్సరీగా మా మీద కూడా. వృత్తిరీత్యా మీరు బిల్డర్, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కానీ బిల్డర్. అయితే రాజకీయాలుగా సడన్గా మీ పేరు తెరపైకి రావడము, మీ నెల్లూరు లోకసభ స్థానంలో కందుకూరు నియోజకవర్గంలో మేజర్గా 5 మండలాలు ఉన్నాయి. లింగసముద్రం, వలేటివారిపాలెం, గుడ్లూరు, కందుకూరు, ఉలవపాడు. ఈ మండలాల్లో ఎక్సెప్ట్ కందుకూరు తప్ప మిగతా మండలాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది అంటే మీరు ఏం చెప్తారు? ఒకటి సోదర, కందుకూరు కూడా ఎగ్జామ్షన్ చేయాల్సిన అవసరం లేదు. వలేటివారిపాలెం మా సొంత మండలం. అసలు వలేటివారిపాలెంలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది, అసలు బలమైన నాయకులు ఉన్నారు.
సేమ్ టైం గుడ్లూరు మన లింగసముద్రం మండలంలో బ్రహ్మాండమైన విలేజ్లు ఉన్నాయి. కందుకూరు రూరల్ మండలం, గ్రామాల్లో అసలు ఒక మండలం గుడ్లూరు మండలం వైసీపీకి ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ఆర్ వైసీపీ కొంచెం ఫేవర్గా ఉంది. మొన్న జాయినింగ్స్ మొన్న 3 days బ్యాక్ వైసీపీ నుంచి మంచి నాయకులే తెలుగుదేశం పార్టీలోకి రావడం. రేపు అదే విధంగా లోకల్ నాన్ లోకల్ అనేది చాలా ఇప్పుడు మనకి ఎవరైతే వైసీపీ అభ్యర్థి ఉన్నాడో నాన్ లోకల్, మనం ఇక్కడ లోకల్, నేను ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళతో మమేకమయ్యే తీరు ఎక్స్పెక్ట్ నేను చెబుతున్నా. కింద ఎవరైతే బీసీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ ఈ 2 సంవత్సరాలు నా జర్నీలో నాతో వాళ్ళ రిలేషన్ కానీ బ్రహ్మాండంగా మనల్ని వాళ్ళ ఇంటి సభ్యులుగా ఆశీర్వదించారు. అందుకే ఆ మండలం కూడా ఈసారి గుడ్లూరు మండలం కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీ రాబోతూ ఉంది. తప్పకుండా మీరు రాసి పెట్టుకోండి. 5 మండలాలు ఈవెన్ టౌన్లో నా క్లాస్మేట్స్ కనీసం నేను 8th నుంచి 8th 9th ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కూడా కందుకూరు టౌన్లోనే చదివాను. 4th 5th కూడా కందుకూరులోనే చదివాను. ఒక 6th 7th మా గ్రామంలో చదివా. ఒక 8th class పోకూరు హై స్కూల్లో చదివా. నా చదువుకునే ఫ్రెండ్స్ కానీ నా వ్యవహార శైలి అంతా తెలిసిన. నేను ఎక్కడ బయటికి హైదరాబాద్ వచ్చింది 2001 నుంచి వచ్చా హైదరాబాద్. అంతకుముందల్లా నా జర్నీ అంతా టౌన్లో. తర్వాత 13 నుంచి మామూలుగా 2004 నుంచి పొలిటికల్గా ప్రతి ఎలక్షన్కి పోయి నేను ఎలక్షన్లో ఆ నెల 2 నెలలు కందుకూరులోనే ఉండేవాడిని. అంటే నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. నా వ్యవహార శైలి తెలుసు. అయితే కందుకూరు నియోజకవర్గంలో మేజర్గా కమ్మ సామాజిక వర్గం డిసైడింగ్ ఫ్యాక్టర్, 2 బీసీ సామాజిక వర్గాలు, 3 ఎస్సీ సామాజిక వర్గం. ఈ 3 సామాజిక వర్గాలని ఈసారి వచ్చే ఎలక్షన్లలో మీరు ఓట్లను అంటే ప్రభావితం చేసి సంఘటితంగా వెళ్తారా అని అంటే ఏం చెప్తారు? ఒకటి సోదరా, నేను చెబుతా ఉన్నా, కమ్యూనిటీ బేస్ చేసుకొని రాజకీయాలు చేయకూడదు అసలు ఫస్ట్. సేమ్ టైం కమ్యూనిటీ పార్టీ అభిప్రాయాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. కమ్మ అందరూ తెలుగుదేశం పార్టీకి అయ్యారు, బీసీ సోదరులు అందరూ బీసీ క్యాంటీన్, ఇవన్నీ జరగని పనులు. నేనేమంటున్నానంటే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి కందుకూరులో. ఆ కమ్యూనిటీస్ ఈ రాష్ట్ర పరిస్థితులను అవగాహన చేసుకుంటా ఉన్నాయి. అంటే వ్యాపార వర్గాల్లో వైశాఖ కమ్యూనిటీ కందుకూరులో ఒక 10,000 ఓట్లు ఉన్నాయి. అక్కడి నుంచి మైనార్టీస్ ఒక 10,000 ఓట్లు ఉన్నాయి. ఇవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్. మామూలు కందుకూరు కాన్స్టిట్యున్సీ గెలవడానికి ఈ 2 కమ్యూనిటీలే. తర్వాత కాపు కమ్యూనిటీ, బీసీలు అంటే ఇంకా అన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, మీకు తెలియదు ఏముంది. బీసీ కమ్యూనిటీలో యాదవాసు, నాయి బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు, రజకులు, రకరకాల కమ్యూనిటీస్ ఉంటాయి. బోయ కమ్యూనిటీ, ఈ వడిరాజులు, రకరకాల కమ్యూనిటీస్ ఉన్నాయి. ఏ కమ్యూనిటీకి ఒక్కొక్క ఈక్వేషన్స్ ఉంటాయి. నేనేమంటున్నానంటే కాంక్రీట్గా కందుకూరు నియోజకవర్గంలో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కాపులు, ఎస్సీ సోదరులు కూడా అటు ఇటు ఉన్నారు, వన్ సైడ్కి ఎక్కడా లేరు. కాపులు, వైశ్యాస్, మైనార్టీస్, ఈ 3 కమ్యూనిటీలో వ్యాపార వర్గాలు ఎవరు కూడా, వైశ్య కమ్యూనిటీ అంటే మ్యాక్సిమం 90% వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. వ్యాపార వర్గాల్లో ఉన్న ప్రజలు మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేయకూడదు, ఈ రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడు అనే ఆలోచనకు వచ్చేసారు వ్యాపార వర్గాలు, ఎడ్యుకేటర్స్. అసలు ఎవరు ఈసారి వైసీపీకి ఓటేసే పరిస్థితి లేదు. సేమ్ టైం మైనార్టీస్ కూడా తెలుగుదేశం పార్టీలో ముస్లిం మైనార్టీస్కి వీళ్ళు ఈరోజు ఏదో బీజేపీతో కలిసిందని అబద్ధ గ్లోబల్ ప్రచారాలు చేస్తారు. 2014 నుంచి 19 నుంచి 24 దాకా వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం ఎవరితో చేశాడు ఎవరికి తెలియదు. పార్లమెంట్లో ప్రతి దానికి సపోర్ట్ చేశాడు. అవి కాదు, ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, 2014-19 మధ్యలో ఎన్డీఏలో ఉన్నాం మనం. ఈరోజు కొత్తగా కాదు, ఎన్డీఏలో ఆ రోజు కూడా ఉన్నాం. ఆ రోజు మైనార్టీస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి గ్రామాల్లో మైనార్టీ కార్పొరేషన్ లోన్లు కానీ, అలాగే వాళ్ళకి మిషనల్ శిక్షణా తరగతులు కానీ, దుల్హాన్ పథకం కానీ, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేసింది. షాదీ కణాలు నిర్మించడం కానీ, కబ్రస్థానాలు డెవలప్మెంట్ చేయడం కానీ. చంద్రబాబు నాయుడు గారంటే డెవలప్మెంట్. మైనార్టీస్కి ఏదన్నా మైనార్టీస్ కార్పొరేషన్ పెట్టి మైనార్టీస్ని డెవలప్ చేసింది మైనార్టీస్. అదే షాదీ కణాలు కానీ ఈ ఇవన్నీ డెవలప్ చేసింది తెలుగుదేశం పార్టీ. నేను ఎందుకు సామాజిక వర్గం అంశం తెచ్చాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ అస్త్రాన్ని కందుకూరు నియోజకవర్గంపై ప్రయోగించారు. కనిగిరిలో గెలిచినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ గారు ఇక్కడికి పంపించడానికి గల కారణం ఏంది? దాని వెనకాల ఏమైనా వ్యూహం ఉందని మీరు అనుకుంటున్నారా? ఒకటి సోదర, వ్యూహాల కంటే ముందు నేను ఒకటే అడుగుతున్నా, కనిగిరి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఫస్ట్ క్వశ్చన్. వ్యూహాల కంటే కూడా కనిగిరిలో చల్లని వ్యక్తి ఇక్కడ ఎందుకు చల్లతాడని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు. అంటే ఇక్కడ ఇంకొక విషయం, ఓడిపోయే సీటు ఎలాగో బీసీ ఖాతాలో వేయాలని ఒక అంశాన్ని ఆల్రెడీ జరుగుతూ ఉంది ప్రచారం. ఓడిపోయే సీట్లన్నీ బీసీల మీద వేసేస్తున్నారు, గెలిచే సీట్లు మాత్రమే కేవలం రెడ్డి సామాజిక వర్గానికి మేలు చేస్తున్నారని చెప్పేసి ఒక వాదన అయితే ఉంది.
మరి ఈ అంశంలోకి తీసుకోవచ్చా? ఒకటి సోదరా, ఫస్ట్ అక్కడ ఈ కందుకూరు నియోజకవర్గం 3-4 పేర్లు తీసుకొచ్చాడు. ఫస్ట్ ఎవరు బొట్ల రామారావు అని ఒక, తర్వాత ఒక మహిళలను ఎవరినో పేరు కరెక్ట్ గుర్తులేదు, ఆమె పేరు ఏదో ఉంది, పెంచిలే యాదవ్ వాళ్ళ పాప అరవింద యాదవ్ ఏదో పేరు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆమె ఏమైందో తెలియదు, మళ్ళీ 3వ వ్యక్తిని తీసుకొచ్చాడు. లాస్ట్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి క్యాండిడేట్ దొరికితే బుర్రా మధుసూదన్ గారికి టికెట్ ఇచ్చేవాడు కాదు. మీరు అన్నింది కూడా వాస్తవం అయితే ఉండొచ్చాము. ఎవరూ దొరకని పరిస్థితుల్లో బుర్రా మధుసూదన్ గారిని తీసుకొచ్చారు. బీసీకి ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే 89లోనే కందుకూరు నియోజకవర్గం బీసీలకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఏదో బీసీలు చెబితే వీళ్ళందరూ బీసీలు కోట్లేదు, అవన్నీ భ్రమ. నేనేమంటున్నానంటే 40 రోజులు ఎలక్షన్లు పెట్టుకొని బుర్రా మధుసూదన్ గారిని కందుకూరు తీసుకొచ్చారు. అసలు ఏ పంచాయతీ ఎక్కడుంది, అసలు ఏ పంచాయతీలో ఏం సమస్యలు ఉన్నాయి, అసలు ఆ పంచాయతీలో ఎవరు లీడర్సు, ఆ పంచాయతీకి కావాల్సిన మౌలిక వస్తువులు ఏంటి, ఏమీ అవగాహన లేకుండా, అసలు ఈ నియోజకవర్గానికి సంబంధం లేకుండా, అసలు ఈ నియోజకవర్గం వ్యక్తి కాకుండా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, ఓట్లు ఏముంటే నియోజకవర్గ ప్రజలంతా అమాయకులా. అక్కడ అనేక దందాలు చేశాడు కనిగిరి నియోజకవర్గంలో. ప్రతి వర్క్లో ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి కొంతమంది మీద కేసులు పెట్టించి, వాళ్ళ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టించి, వాళ్ళనే ఇబ్బంది పెట్టి, మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టించి, ఇన్ని చేసిన తర్వాత మా నియోజకవర్గం నైబర్ నియోజకవర్గం ఎక్కడో ఒక 10 నియోజకవర్గాలు దాటిన తర్వాత వచ్చే వ్యక్తి వస్తే ఎంక్వైరీ చేయడం కష్టంగా ఉండేది. ఈరోజు కనిగిరి నియోజకవర్గానికి కందుకూరు నియోజకవర్గం చాలా గ్రామాల్లో బంధువులు ఉన్నారు, ఆ కమ్యూనిటీస్లో బంధువులు ఉన్నారు. వాళ్ళు క్లియర్గా చెబుతారు, ఇటువంటి వ్యక్తిని మీరు గెలిపియొద్దు, మా కనిగిరిలో చాలా అక్రమాలు చేసి దందాలు చేశాడు, మా మీద కేసులు పెట్టించాడు, ఎవరైతే పార్టీ కోసం పనిచేసామో వాళ్ళనే ఇబ్బంది పెట్టాడని చెప్పి వాళ్ళే చెబుతూ ఉన్నారు. మీరు ఇందాక చెప్పినట్లు శాంతి భద్రతలు అంటే కేసులు పెట్టించి కనిగిరిలో చాలా ఇబ్బందులకు గురి చేశారు అని చెప్పేసి అక్కడున్న వాళ్ళ సొంత సామాజిక వర్గం వారే ఈ నియోజకవర్గ ఎవరైతే బాధితులు ఉన్నారో గెలిపియద్దని అని చెప్పేసి మీరు చెప్పారు. మరి శాంతి భద్రతల దృష్ట్యా కందుకూరు నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒకటే చెబుతున్నాను సోదరా, నేను వ్యాపారం చేశాను, నా విధానాలు నా మైండ్ సెట్, నాకు చాలా మంది కూడా వ్యాపార వర్గాల ఫ్రెండ్స్ ఉన్నారు, నా పార్ట్నర్స్ కూడా టుడే ఈరోజు కూడా వ్యాపారంలో స్లీపింగ్ పార్ట్నర్స్గా వైశాఖ కమిటీ సోదరులు ఉన్నారు. నా వ్యక్తిత్వం ఏందో తెలుసు వాళ్ళకి. సేమ్ టైం చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగినాయి ఇంతకుముందు తెలుగుదేశం, అది దాన్ని పెద్ద భూతద్దంలో నిన్న కూడా చెబుతున్నారు, సిగ్గు చేయటం అంటున్నా నేను. నీవు కనిగిరి నియోజకవర్గంలో అనేక పనికిమాలిన కార్యక్రమాలు చేసి నువ్వు చీకొడితే ఇక్కడికి వచ్చావు, నువ్వు ఇక్కడ శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నావు. నేను అడుగుతున్నా బుర్రా మధుసూదన్ గారిని, నిన్ను దద్దాల నారాయణ ఎందుకు వ్యతిరేకించాడు చెప్పు, నువ్వు ఓపెన్గా చెప్పు. అసలు నిన్ను కాదని దద్దాల నారాయణ జెడ్పీటీసీకి, నీకంటే నేను పెట్టాను జెడ్పీటీసీకి అని చెప్పుకునే నువ్వు, నిన్ను కాదని జెడ్పీటీసీకి దద్దాల నారాయణకి ఎందుకు ఇచ్చారు కనిగిరి టికెట్? నువ్వు ఏడొచ్చి కందుకూరులో శాంతి భద్రతల గురించి మాట్లాడుతావు. నువ్వు ఎవరిని కొట్టించావో తెలుసు, నువ్వు అక్కడ ఎవరి మీద దాడులు చేయించావో తెలుసు. నేను చెబితే నువ్వు తిరగని కూడా తిరగలేవు కందుకూరులో, అటువంటి నేచర్ నీది. నీ విధానాలు కందుకూరులో పెట్టాలని నీ అనుయాయులు ఏదో కనిగిరి నియోజకవర్గం దాడి చేసినట్టు వస్తారనమాట, ఓ 10 కార్లు వేసుకొని. కందుకూరులో ప్రజలు అక్కడి సంస్కృతిని ఇక్కడ తేవాలని చెప్పేసి మొత్తం అన్ని నీ మండలాలకే ఇన్ఛార్జీలు కనిగిరి నుంచే అవుతారు. కందుకూరులో ప్రజలు లేరా, వైసీపీలో నాయకులు లేరా? నీ పనికి మాలిన రాజకీయాలు కందుకూరులో చేయాలనుకుంటే అది నీ పరాకాష్ట. నీవు అనుకున్నావు, నీవు లాస్ట్కి డిపాజిట్లు కూడా లేకుండా పోతావు. నువ్వు కనిగిరి నియోజకవర్గ ప్రజలను తీసుకొచ్చి రిలేషన్లు పెట్టడం, ఒక్కొక్కది ఇక్కడ రెడ్డి గారు, ఓది ఇక్కడ మీ కమ్యూనిటీ, ఓది ఇక్కడ ఇంకొక కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీలతో రాజకీయాలు చేయాలని నేర్కొస్తాం. నీకు ఇప్పుడు కనిగిరి నియోజకవర్గంలో వాళ్ళని పనిచేసుకొని ఇవ్వకుండా వాళ్ళని ఇక్కడ కందుకూరు మీద దాడికి తీసుకొచ్చినట్టు తీసుకొని వస్తూ ఉండవు. నీ ఆలోచన విధానాన్ని ఫస్ట్ మార్చుకో. ఫస్ట్ నువ్వు శాంతి భద్రతల గురించి మాట్లాడి నీవు ఏమేం చేసావు కనిగిరిలో, పోలీసులను అడ్డం పెట్టుకొని, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని, నీ కథలు పుస్తకాలు ఉన్నాయి చదివితే కందుకూరులో. నేను ఏదో అడుగుతున్నా, నీవు శాంతి భద్రతల గురించి మాట్లాడేటప్పుడు నువ్వు కనిగిరిలో చేసిన లాస్ట్కి జగనన్న లేఅవుట్లు వేసే దాంట్లో ఒక టిప్పర్ల వాళ్ళకి ఒక జేసీబీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టాడు, నువ్వు 1 గంట పని చేయాలి, లేకపోతే నువ్వు జేసీబీ వాడు 10 గంటలు పని చేయాలి, లేకపోతే టిప్పర్ 1 రోజు పని చేయాలి. నీవా కందుకూరు గురించి మాట్లాడేదని అడుగుతున్నా. బడేవారిపాలెంలో సర్పంచ్గా పనిచేసినటువంటి మీరు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ అభ్యర్థి వరకు ఎదిగిన తీరు, మీరు కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ఏమి హామీ ఇస్తారు అని అంటే మీరేం చెప్తారు? ఒకటే సోదరా, నాకు 47 సంవత్సరాలు. నాగేశ్వరరావు ఈ తప్పు చేశాడంటే ఈరోజు హైదరాబాద్ వచ్చేస్తాను. నేను క్లియర్ ఓపెన్ ఛాలెంజ్ నేను అడుగుతా ఉన్నా. నాగేశ్వరరావు ఈ విషయంలో, ఈ జర్నీలో వ్యాపారాల సంబంధాలతో కానీ, లేకపోతే నేను రాజకీయంగా 2013 నుంచి 19 సర్పంచ్ చేసినప్పుడు కానీ, ఈ మామూలుగా 2004 నుంచి నేను ప్రతి ఎలక్షన్ నేను సపోర్ట్ చేస్తానే ఉన్నాను తెలుగుదేశం పార్టీ. ఎక్కడా కూడా నాగేశ్వరరావు ఈ తప్పు చేశాడంటే నేను దాన్ని ఎక్కడైనా సారీ చెబుతాను.
నాది క్లియర్ వైట్ పేపర్ నాది. ఆ తర్వాత కూడా ఇదే విధంగా ఉండేదానికి 100% ప్రయత్నం చేస్తాను. 2024 ఎలక్షన్లో ఒకవేళ మీరు గెలిచినట్లయితే అందరినీ కలుపుకొని పోయే తత్వం అంటే చంద్రబాబు గారు ఇప్పుడు సూపర్ 6 పథకాలతో రాష్ట్ర ప్రజలందరినీ మెప్పించారు, ఒప్పించారు. అలాగే ఇదే సూపర్ 6 పథకాలతో రేపు గెలిచిన తర్వాత కూడా ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా ఒప్పించి మెప్పించి మీ పార్టీ పునరాభివృద్ధికి పాటుపడతారని. ఒకటే సోదరా, నేను ఒకటే చెబుతున్నా, ఓపెన్గా చెబుతున్నా, కందుకూరు నియోజకవర్గం వీళ్ళందరూ కూడా శాంతి భద్రతల విషయంలో మాట్లాడేటప్పుడు కూడా ఏ ఊరైనా నా గురించి కానీ తెలుగుదేశం పార్టీ సఫర్ అయితే ఆ ఫ్యామిలీలో ఇంటూరు నాగేశ్వరరావు ఉంటాడని ప్రతి ఊరికి కూడా హామీ ఇస్తూ ఉన్నా. నేను ప్రతి సందర్భంలో చెబుతా ఉన్నా. ఈవెన్ తెలుగుదేశం నా కుటుంబ సభ్యుడైనా ఉన్న ఇబ్బంది పెడితే నేను ఇబ్బంది పెట్టినోడి పక్కనే ఉంటాను అని క్లియర్గా చెబుతున్నా. అదే విధంగా ఉంటాను, అదే కమిట్మెంట్తో ఉంటాను. ఎవడైతే నష్టపోతాడో, వాస్తవంగా నష్టపోతాడో వాడి వైపే ఉంటాను. 200 నేను ఒకటే చెబుతున్నా, కందుకూరు మున్సిపాలిటీలో కానీ కందుకూరు నియోజకవర్గ పరిధిలో కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న దానికంటే 4 అంచెల భద్రత కల్పించి ఎక్కడ కూడా అన్యాయం అనేది జరగకుండా, నాకు ఓటు వేయకపోయినా కూడా వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నేనే పర్సనల్గా తీసుకుంటానని చెప్పి సందర్భంగా. కందుకూరు నియోజకవర్గంలో జరిగిన గత 15 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 2 సార్లు గెలిచింది, 94, 99. డివి శివరాం గారి అండదండలు మీకు ఉన్నాయా లేదా అని ఏం చెప్తారు? తప్పకుండా సోదరా, ఇక్కడ మిస్కమ్యూనికేషన్ ఏదైనా మీకు దగ్గరకు వస్తే వచ్చిందేమో కానీ 2099 తర్వాత తెలుగుదేశం పార్టీ 3 సార్లు ఓడిపోయింది. తర్వాత కొత్త వ్యక్తి వచ్చాడు, 2 సార్లు ఓడిపోయింది, కొత్త వ్యక్తి వచ్చాడు, 3వసారి కూడా 4వసారి కంటిన్యూషన్ ఓడిపోతాం. దీనికి కారణం నేను దాంట్లో లోపలికి పోవడం లేదు. శివరాం గారు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చే దాంట్లో 100% నాకు సపోర్ట్ చేశాడు. దాంట్లోకి సెకండ్ ఒపీనియన్ లేదు. నాకు కూడా ఆయన మీద ఈరోజు కూడా కృతజ్ఞత భావమే ఉంది. ఎవరైనా చెప్పినా నేను ప్రతి సందర్భంలో చెబుతా ఉన్నాను. ఆయన నన్ను ఏదైనా అన్నా కూడా నాకేం బాధ లేదు. నేను మా దగ్గర మా తండ్రి కొంచెం అటు ఇటు మా తండ్రి వాళ్ళ వయసు అయింది. నేను ఆ విధంగానే ఈరోజు కూడా ఆయన గౌరవగానే చూస్తా, కానీ నాకు ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు. 100% నాకు సపోర్ట్ చేస్తాడని నాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఈ మధ్యలో నేను కూడా సార్ కూడా ఒకటే చెబుతాను, ఎప్పుడైనా నేను కూడా పర్సనల్గా కూర్చొని 1 గంట 2 గంటలు కూడా మాట్లాడుతాను. తనతో ఓపెన్గా మాట్లాడతాడు. ఆయన కూడా ఆయన డెప్త్కి పోయి కూడా ఆయన పర్సనల్ విషయాలు కూడా నాతో మాట్లాడతాడు. నేను కూడా చెబుతాను, ఆయన కూడా నేను క్లియర్గా చెప్పాను, సార్ మీరు ఎవరు చెప్పినా నమ్మొద్దు. ఏదైనా ఉంటే నాయసో ఏదైనా మాట్లాడేవాడు, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నాకే డైరెక్ట్గా ఫోన్ చేయండి, నేనే మీ ఇంటికి వచ్చి దానికి సమాధానం చెబుతాను. థర్డ్ పర్సన్ మన ఇద్దరి మధ్యలో ఉండొద్దు నేను కూడా చెప్పాను. ఆయన నన్నైతే నమ్ముతాడని నేనైతే పూర్తిగా ఉన్నా. తప్పనిసరిగా ఆయన సహకారాలు కూడా ఉంటాయి. తప్పని దాంట్లో ఇక సెకండ్ ఒపీనియనే అవసరం లేదు. మరి అయితే చివరగా ఇంటూరి నాగేశ్వరరావు గారు 2024లో గెలిచినట్లయితే పరిపాలన ఇంటూరి నాగేశ్వరరావు ముందు తర్వాత అనే విధంగా చేస్తారా అని కందుకూరు నియోజకవర్గానికి ఎటువంటి హామీ ఇస్తారు మీరు? ఒకటే సోదరా, ఫస్ట్ మన నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలి. అది ఫస్ట్ 100% కమిటెడ్. సేమ్ టైం నియోజకవర్గంలో ఇంతకుముందు జరిగిన తప్పులు అయితే జరగడానికి వీలు లేదు. అది క్లియర్. నేను ఇందాకే చెప్పాను, నా పర్సనల్ వ్యక్తులైనా ఎవరికైనా అన్యాయం చేస్తామంటే నేను ఒప్పుకునే పనే లేదు. మూడోది, ఆ ప్రాంతం అంతా ఒక మెట్ట ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, దాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే దాంట్లో పూర్తిగా నాకు చేతైన మైండ్ నాకుంది. సీనియర్ సలహాలు కూడా తీసుకొని, ఫ్రెండ్ సర్కిల్ సలహాలు కూడా తీసుకొని ఆ నియోజకవర్గాన్ని, ఆ టౌన్ కందుకూరు మున్సిపాలిటీని ఏ విధంగా డెవలప్ చేయాలని ఒకే ఎయిమ్తో పోతానే కానీ నేను ఎక్కడా కూడా సైడ్ అనేది అసలు ఒకే అదే వేలో పోతాను. బాబు గారు కూడా నేను ఒకటే, నా మీద ఇంత నమ్మకం పెట్టుకొని చాలా హడిల్స్ వచ్చినాయి, ఆయన కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఈ నియోజకవర్గంలో టికెట్ల విషయంలో కానీ, ఇన్ఛార్జ్ విషయంలో కానీ ఆయన అన్నీ కూడా పరిశీలించిన. చాలామంది ఆశావాహులు ఉండడం అయితే అది జగద్విదితమే. కానీ ఈ ఆశావాహులు ఎక్కువ ఉండడంలో కూడా మీకు మేజర్గా ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటంటే అన్ని వర్గాల వారిని సంఘటితం చేసుకొని కలిసి వెళ్తారని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇచ్చారని చెప్పేసి సమాచారం అయితే ఉంది. అయితే చివరిగా చంద్రబాబు గారితోనూ లోకేష్ గారితోనూ మీకు ఎటువంటి అనుబంధం ఉంది, ఎటువంటి సాన్నిహిత్యం ఉంది? రేపొద్దున గెలిచిన తర్వాత వారితో మీ నియోజకవర్గానికి ఎటువంటి లాభాలు చేకూరుస్తారు, దశ దిశ మారుస్తారని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మరి ఆ దశ దిశ ఎలా మారుస్తారో ఒకసారి మీ వర్గ ప్రజలకు చెప్పండి. ఒకటి సోదరా, ఒక నిర్దిష్టమైన ప్లాన్ వేసుకుంటాం. ఫేజ్ 1 ఏది, ఫేజ్ 2 ఏది, ఫేజ్ 3 ఏది, ఎప్పుడు చేయాలి, పూర్తిగా ఒక రూట్ మ్యాప్ వేసుకొని, నేనైతే నా సొంతానికైతే నేనేం అడగను బాబు గారిని కూడా. నాకు వ్యాపారం చేసుకునే అలవాటు ఉంది, నేను చేసుకుంటాను. కందుకూరు నియోజకవర్గానికి కావాల్సినవి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ 3 మేము ముందే కంపల్సరీగా చేయాలి సార్ అని చెప్పి నేను అడుగుతాను.
లోకేష్ బాబు గారితో నాకు క్లోజ్ అంటే మామూలుగా సాన్నిధ్యం బ్రహ్మాండంగా ఉంటాడు. ఒక సోదరుడుగానే నన్ను భావిస్తాడు. నేను ఆయన కూడా అదే విధంగానే చూస్తాం. వాళ్ళ నాయకత్వంలో పెద్ద ఆయన అంటే వాళ్ళ పెద్ద వయసు, మనకంటే మన తండ్రి వయసు అయింది. ఆయన కాడ కొంచెం చనువుగా మాట్లాడలేకపోయినా లోకేష్ బాబు గారి దగ్గర అయితే నాకు చనువుగానే మాట్లాడతాను. తప్పకుండా రేపు ఆఫ్టర్ ఎలక్షన్ గవర్నమెంట్ వచ్చి దేవుడు ఆశీర్వదించి మేము గెలిచిన తర్వాత ఒక రూట్ మ్యాప్ వేసుకొని ఆ రూట్ మ్యాప్ ప్రకారం మీరు ఏదైతే అన్నారో కందుకూరుని ఒక రోల్ మోడల్ కాన్స్టెన్సీగా, ఒక మంచి కాన్స్టెన్సీగా, ఒక మంచి వాతావరణం, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తీసుకొని వచ్చి ఆ నియోజకవర్గం అంటే కందుకూరు నియోజకవర్గం అంటే మంచి నియోజకవర్గం అనే విధంగా ముందుకు తీసుకొని పోతాం. ఎలక్షన్ తర్వాత మనకు ఒకటే, అందరూ మనోళ్ళే కనిపించాలి. కక్ష సాధింపు అనేది నా మైండ్లోనే ఉండదు. తప్పనిసరిగా నేను వ్యాపారం చేసాం, కక్షలు సాధించాలంటే అది మనం దాంట్లోకి పోవాల్సిన అవసరం లేదు, రాజకీయాల్లోకి పోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ముందుకు పోయి అందరినీ కూడా మమేకం చేసుకొని ఫస్ట్ మైనార్టీ సోదరులు, నేను కందుకూరులో ఫస్ట్ వాళ్ళకి నాకైతే ఒక్కొక్క కాలనీకి పోతే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే, స్థితిగతులను చూస్తూ ఉంటే. తప్పనిసరిగా రేపు 2024లో దేవుడు ఆశీర్వదిస్తే ఒక్కొక్క ఇంట్లో 10 మంది 12 మంది కూడా చిన్న ఇల్లు, ఒక మైనార్టీస్కి ఒక మంచి కాలనీని ఏర్పాటు చేయాలని నాకు డ్రీమ్ ఉంది. తప్పకుండా వాళ్ళకి నా ఇంటూరు న్యాయసం అంటే ఒక ముద్ర వేయించుకోవాలని నాకు చాలా బలంగా ఉంది. రేపు ఆ విధంగా ప్రయాణం అయితే 100% చేస్తాను. నాకు కొద్దిగా నా కష్టం అనిపించినా కూడా నా పర్సనల్గా నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే సందర్భాల్లో మైనార్టీ సోదరులకు మాత్రం ఒక చాలా కంజెస్టెడ్ ఏరియా చూస్తే అసలు మనం ఎప్పుడో 70లో 80లో ఏ విధంగా ఉంటాయి అదే మురికి, అదే పరిస్థితి. పాపం చిన్న ఇల్లు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని కాలనీలో నేను దగ్గరగా చూసాను. ఆ ప్రాంతం డెవలప్ పూర్తిగా ఒక అవగాహన తీసుకొని మైనార్టీస్ కాలనీస్ మొత్తం ఫస్ట్ ఫేజ్లో మున్సిపాలిటీలో డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వడంతోనే మున్సిపల్ ఎలక్షన్లు కూడా జరగలేదు. ఒక 10 సంవత్సరాల నుంచి మాకు బాడీ లేదు మున్సిపాలిటీలో. తప్పనిసరిగా చిన్న కేసులు ఉన్నాయి, అవి కూడా సార్ట్అవుట్ చేసి 6 నెలల్లో ఎలక్షన్ చేసి కంప్లీట్గా ముస్లిమ్స్ ఏరియాలో, మైనార్టీస్ ఏరియాలో ఏదైతే ఉందో ఆ ఏరియాలో మొత్తం ఒక ఫస్ట్ ఫేజ్ 1లో అండర్గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, వాళ్ళకి ఏదైనా మినిమం మౌలిక వసతులు దాన్ని ఫస్ట్ ప్రయారిటీ లిస్టులో తీసుకొని పోయి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు పోయి నియోజకవర్గంలో మైనార్టీ సోదరులు అంటే ఇంటూరు న్యాయస్థానం అనేటట్టుగా తయారు చేసుకుంటే 29కి అయితే మాత్రం పక్కా ప్లాన్ ఉంది. ఇక్కడ ఇంకొక విషయము, పెన్షన్ల విషయంలో తెలుగుదేశం పార్టీకి ఒక నెగిటివ్ వచ్చిందని చెప్పేసి ఒక వాదన నడిచింది. చంద్రబాబు గారే ఆపించారు అని చెప్పేసి కొంత అయితే వెళ్ళింది జనాలకి. మరి అది ఇప్పుడు రెక్టిఫై అయినట్టేనా? ఒకటి సోదరా, నేను క్లియర్గా ఇక్కడ అసలు ప్రతి చిన్నదాన్ని రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుందంటే అది ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు దాన్ని ప్రత్యామ్నాయం చూడమని. దాన్ని వీడియోలు చేసి బెడ్లు తీసుకొని పోయి, వీల్ చైర్లో తీసుకొని పోయి వాళ్ళని కావాలని వాంటెల్లీగా ఆపి 2 గంటలు 3 గంటలు సచివాలయాల్లో కూర్చోబెట్టి మీకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పరిస్థితి వస్తుందని చెప్పి క్రియేట్ చేయడానికి చాలా ప్రయోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేనేమంటున్నానంటే ఈరోజు రాష్ట్రంలో ఆ పరిస్థితి నువ్వు ఏదో అనుకుంటున్నావు, ఇదే నేను చెప్పిందే నమ్ముతారు, ఈ ఏదో మీ ఐపాక్ టీం చెప్తే ఏదో కథలు అయిపోతాయి అని అనుకుంటాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, 1,20,000 మందో 1,30,000 మందో సచివాలయం ఎంప్లాయీస్, పంచాయతీ సెక్రటరీస్ ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, విఆర్ఏలు ఉన్నారు. ఒక కమిటీతో గవర్నమెంట్ చెబితే పనిచేసి యంత్రాంగం ఉంది. నువ్వు ఒక గంటలో నీకు అమౌంట్ ఇవ్వాలి, వృద్ధాపులకి వికలాంగులకి పెన్షన్లు ఇవ్వాలంటే ఒక గంటలో ఇవ్వచ్చు. ఈచ్ పర్సన్ ఒక 20-25 అయితే అయిపోతాయి. ఒక గంటలో బంద్ చేయొచ్చు ఆ అమౌంట్ అనేది. నీవు ఆ విధంగా చేయకుండా నువ్వు ఎప్పుడైతే ప్రతిపక్షాల మీద బురజల్లాలనుకుంటావు అది సేమ్ టైం అది వాంటెల్లీగా అయితే జరుగుద్ది. కానీ నీవు కావాలని రుద్దితే అది మట్టి ఎప్పుడు కూడా ఎదుటోళ్ళ మీద అంటదు. అది ఫస్ట్ నువ్వు గ్రహించాలని ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెబుతా ఉన్నాను. ఎందుకంటున్నావంటే ఏదైనా ఒక సిస్టమ్ తీసుకునేటప్పుడు ప్రజలు మనల్ని ఏమనుకుంటారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఏదో ఈ ఐపాక్, ఈ సోషల్ మీడియాలు, ఈ గ్రూపుల్లో పెట్టి హల్చల్ చేస్తే ఏదో జరిగిపోయిందని అనుకుంటా అంటే అది భ్రమ అంటున్నాను. నేను కూడా దాన్ని వాస్తవంగా నేను పెద్దగా నమ్మనిట్టాను. రియాలిటీ గ్రౌండ్లో ఎంక్వైరీ చేసుకుని నేను ముసలిని అడుగుతూ ఉంటే ముసలి తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు వాళ్ళు సచివాలయంలో ఈరోజు 100 మందికి ఇవ్వాలి, 100 మందిని పిలవండి, నెక్స్ట్ రోజు 100 మంది 200 మంది అయినా అయిపోతారు. నీకు ఆ విధానం లేకుండా 200 మందిని అక్కడ కూర్చోబెట్టి 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు తిట్టేది నిన్ను తిడతారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. నీకు చేతకంతానని నిన్ను తిడతారు. ఇది కంప్లీట్గా ఆయనకే రివర్స్ అయింది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో 3 రాజధానులు పెట్టడం జరిగింది, ప్రపోజల్ చేయడం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. అయితే అనంతపూర్లో అనూహ్యంగా చెప్పుల దాడి జరగడం ఒక ప్రాంతము, కోస్తాంధ్రకు వచ్చేదానికి విజయవాడకు వచ్చేదానికే
రాయి అంటే ఐటమ్ మారింది, చెప్పు నుంచి రాయికి వచ్చింది. నెక్స్ట్ ఉత్తరాంధ్రకి వెళ్తే ఏ ఐటమ్తో దాడి జరగచ్చు, ఇది ఒకవేళ ప్రజా వ్యతిరేకతతోనే జరిగిందా లేకపోతే తనకు తాను ఒకటి సోదరా, నేను ఈ దాడులు అయితే నేను నమ్మను. పోయిన 2019లో కోడి కత్తి, మళ్ళీ 2024లో రాళ్ల దాడి, ఈ మధ్యలో ఎందుకు జరగలేదు? నువ్వు చాలా అన్యాయాలు చేసావు ఈ రాష్ట్రానికి, అటువంటిప్పుడు ఎందుకు దాడి జరగలేదు? ఇవన్నీ ఇంకా ఇంకా ఈ సోషల్ మీడియాలో పెట్టుకునేదానికి ఈ యాక్షన్లు, ముద్దులు అన్నీ చూశారు. ఆ రోజు ఎంతమందికి మా పాదయాత్రలో ముద్దులు పెట్టావు? ఏం చేసావు? వాళ్ళందరినీ మహిళలకి ముద్దులు పెట్టావు, అవ్వాతాతలకి 3000 పెన్షన్ అని చెప్పావు. ఏం చేసావు? 200 5 ఏళ్ళు పెంచావు. అసలు నేను ఎట్లా నమ్ముతారు? ముద్దులు పెట్టావు. నేను మీ మేనమావని అన్నావు, పెళ్లి కానుక 1,00,000 ఇస్తానన్నావు. ఏ ఊర్లు ఇచ్చావు చెప్పు? నీ యాక్షన్లకి అయిపోయింది, నీ కథ అయిపోయింది, నీ సినిమా క్లోజ్. నువ్వు 2019లో ఏ అయితే అబద్ధాలు చెప్పావో 2024 చెప్పడానికి ఇంకేం లేవు. ఇప్పుడు ఈ దాడులు చూపించుకోవడమే. 2014లో ఏమని చెప్పావు ఎస్సీలకి? 19లో నేను మేనమావని మీ ఇంట్లో. ఏం చేసావు? మేనమావ అయ్యి ఆ ఉన్నవి కూడా లాక్కున్నావు. ఆ ఉన్నవి కూడా లాక్కున్నావు. పేదవాడి దాగే మద్యం వ్యాపారం కూడా 100 రూపాయలు అమ్మేది 200 అమ్ముతా, ఆ వ్యాపారం కూడా నువ్వే చేసే దిగజారిస్తా పరిస్థితి. ఈరోజు గ్రామాల్లో పోతే అంటున్నారు డైరెక్ట్గా, మామూలుగా హుషారుగా ఉంటారు, ఏం సంగతి అంటే జగన్ ముందు తాగాను సార్ అని. నీ అంత దిగజారిపోయింది నీ విషయం గ్రామాల్లో. ఆ విధంగా నేను డైరెక్ట్గా అంటా, ఏం బాగా హుషారుగా ఎగురుతుంటారు ఈ ప్రచారంలో, ఏం సంగతి అంటే జగన్ ముందు సార్ అంటాడు. ఆ పరిస్థితి ఉన్న గ్రామాల్లో ఇంకెంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఒక ముఖ్యమంత్రి గారి గురించి గ్రామాల్లో మద్యం తాగే వాళ్ళు కూడా నీ గురించి డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు. మరైతే 2024 ఎలక్షన్లో కందుకూరు నియోజకవర్గంలో నాకు అవకాశం ఇచ్చినట్లయితే కందుకూరు నియోజకవర్గ దిశ మారుస్తానని చెప్పేసి ఇంటూరు నాగేశ్వరరావు గారు వాగ్దానం చేశారు. నమస్కారం.